తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ అంటేనే ఒక ప్రభంజనం. ఒకే ఒక్క మీటింగ్తో దేశ రాజకీయాలనే మార్చేసిన ఘనత పవర్ స్టార్కి చెల్లుతుంది. అయితే ఇప్పుడు పవర్ స్టార్లో పవర్ తగ్గిపోయింది. అందుకే కొన్ని కార్పొరేట్ కంపెనీలు సైతం పవన్ లెక్కలకి హద్దులు ఏర్పరుస్తూ పవర్ స్టార్ని తమ కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే, గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ సర్దార్తోనూ అదే రేంజ్ సక్సెస్ అందుకుంటాడని అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఎరాస్ కంపెనీ పవన్ కళ్యాణ్కు కండిషన్స్ పెట్టిందనే న్యూస్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. సినిమాను ఎరాస్ సంస్థ 80 కోట్ల రూపాయలు కొనుగోలు చేసిందని, 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత శరత్ మురార్తో ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్కు ఇష్టం ఉన్నా లేకున్నా సినిమా షూటింగ్ను ముందుగా చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సిందే అని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఎరాస్ సంస్థ టాలీవుడ్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు సర్దార్ను చూస్తే అర్థమవుతుంది. రీసెంట్గా శ్రీమంతుడు సినిమాతో తెలుగులో ఫస్ట్ సక్సెస్ను టేస్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ కార్పొరేట్ దిగ్గజం సర్దార్తో మరో పెద్ద హిట్ ఖాయమని భావిస్తుందట. అందుకే ఈ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సర్దార్ మూవీతో పాటు బాలకృష్ణ డిక్టేటర్ సినిమా నిర్మాణంలో పార్ట్నర్గా వ్యవహరిస్తున్న ఎరాస్ సంస్థ ముందు మరికొందరు స్టార్ హీరోల సినిమాలను డైరెక్ట్గా నిర్మించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మరి సర్దార్ సినిమా ఎరాస్ సంస్థకు శ్రీమంతుడు లాంటి హిట్ను అందిస్తుందేమో చూడాలి.